లేపాలనిపిస్తుంది. కానీ అదేంటో మన వెంకీ టీమ్ లో అందరూ కింద పడుతూ ఉన్నా పైకి లేపాలనిపించదు, నవ్వటం ఆపాలనిపించదు. అలాంటి నాన్ స్టాప్ కామెడీ స్కిట్ తో మనల్ని నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఇష్టమైన వాళ్ళొస్తే ఆనందం ముప్పొంగుతున్నది. అమ్మగారు నమస్కారం. బాబు గారు మళ్ళీ ఈ జబర్దస్త్ కీకారణ్యంలో నవ్వులతో వేటాడేందుకు మృగరాజు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సన్నివేశము చూసినచో ఒక మగమహారాజు చెప్పినట ఒక వాక్యం గుర్తొచ్చుతున్నది. ఏమిటది? సమయంలో వ్యత్యాసం ఉండును కానీ సమయస్ఫూర్తిలో మాత్రం వ్యత్యాసం ఉండదని. నాకే ఇంత సంతోషంగా ఉంటే నా పుత్రత్వం ఇంకెంత ఆనందపడును. పుత్రా ఆగము, ఊడిపోయినది. ఏం చేస్తుంటేవి? కాలాడు పీకుతున్నది. రెండు పీకేదని ఇలా రమ్ము. ఎంత తేజస్సు! సారిని చూస్తే మహా తేజస్సు కనిపించుతున్నది. పక్కన అమ్మగారిని చూస్తే నేను చూడను. ఎందుకు? ఇదే కలరు తెలుపు. ఆవిడ తెలుపును కూడా ఎరుపుని చేస్తుంది. బాబు గారిని చూస్తే ఒక డైలాగ్ గుర్తొచ్చుతున్నది. ఏమది? ఈ ప్రపంచంలో అందమైన రెండే రెండు, ఒకటి మీరు, ఇంకొకటి నేను. బాబు గారు ఇప్పుడు ఇంకో విషయం చెప్పేదను. ప్రపంచంలో అందమైన రెండే రెండు, ఒకటి మీరు, రెండు నేను. ఇది కాదు. కోడిగుడ్లు టమాటాలతో పాటు 10 లక్షలు కూడా పడినవి. ఇవి నీకు, ఇది నాకు. బాగున్నవి. ఇంకొక రెండు కూడా కావాలనురా. మేడం గారు, ప్రపంచంలో అందమైన రెండే రెండు, ఒకటి మీరు. వాళ్ళైనను చెప్పులతో కొట్టినారు, ఆవిడైతే చెప్పుకోని విధంగా కొట్టెను. క్షమింపుడు తల్లి. క్షమింపుడు నాయనమ్మ. నాయనమ్మేమిరా? మీకు తల్లి అయినప్పుడు నాకు నాయనమ్మే కదా. ఈ విషయము మీ అమ్మకు తెలిస్తే ఎలా ఉండునో తెలుసా? మాతృమూర్తి పిలువుడు పిలువుడు. ఇక్కడ అనసూయ వచ్చినది, రోజమ్మ గారు వచ్చినారు, నాగబాబు గారు వచ్చినారు. ఒకసారి వచ్చి వెళ్ళమ్మా మెరుపుతీగా. ఏమైనది? అక్కడ చూడము. సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు? మీకోసం వేచి వేచి నా కన్నులు కాయలు కాసినవి. మాతృమూర్తి అక్కడ నాగబాబు గారు, ఇక్కడ నా బాబు గారు. తేడా జరిగిపోతుంది. బ్రోకర్ గారు బోకరండు చెప్పించు కొట్టేస్తాను ఆర్గనైజర్ ని. ఎందుకు వచ్చేసినారు? నాగబాబు గారు జబర్దస్త్ వచ్చారు, మీరు నాటకం ప్రదర్శన చెయ్యాలి. జాగ్రత్త, అసలే నాగబాబు గారు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది, అందులో ద్విచక్ర వాహనం ఉండునా? అనగా బుల్లెట్. బుల్లెట్. ఇకపై ఎటువంటి తప్పిదము జరగకూడదని మహా గొప్ప వ్యక్తి అయిన ఒక నాట్యాచార్యుని తెచ్చుకుంటుంది. బాబు ఎవరండి బాబైనా? గురువు గారు రండి. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా. భూతమాంత్రికుడు మంత్రాలు చదివినట్టుందిరా బాబు. నేను మీకు నేర్పిన విలువిద్యను నాగబాబు గారి ముందు ప్రదర్శింపుము. ఈ విలును సంధించినచో ఈ దండ సరాసరి వెళ్ళి నాగబాబు గారి మెడలో పడును. వెళ్ళండి 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 వెళ్ళండి. బాబు గారు మీ మన్నలను పొందితేమా? లేదు. మీ నాటకాలు మా దగ్గర మీ నాటకాన్ని మేము దానికి ఒక షేప్ తీసుకొస్తాం. అమ్మో బాబు గారు, మీరు చేయలేరా? ఏదైనా అద్భుతంగా కావించదము. కావించదురా? అరే అబ్బాయి ఇవ్వండి రా. త్వరగా త్వరగా రా పుత్రా. ఓహో, మనకు 10 లక్షలు ఇచ్చినారా? స్కెచ్స్ దాంతో చేయండి. అనుకున్నా. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మీరు రావడం మాకెంతో ఆనందంగా ఉంది సార్.
అరే కాలు కింద కనరా అది వెనకాల కాలు. ఆ, సార్. మీ రాక నాకెంతో హ్యాపీగా ఉంది. ఆ. నా కొడుకు ఇంకెంత ఆనందపడతాడో. ఒరేయ్ పుత్రా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవు నడక నేర్చుకున్న 40 ఏళ్ళు అయింది లేకు ఆయన. ఇంతకుముందు ఎలా చోరా సమరమే అలా రా. అలా వస్తే ఆయన దగ్గరికే పోల్సి వస్తుంది. ఏడికి అదే అక్కడికే సమరం. పుత్ర కోటి కోటి ఊడిపోతుంది. ఏయ్, ఎవరో ఒక లేపట్రండి అది చచ్చినట్టున్నాడు. ఇప్పుడు సమరమే బాడీ ఉప్పక్కర్లా ఎక్స్పెక్ట్ అది అటు కాలు లాగడం లేదా? అనసే కాదు ఐశ్వర్యరాయ్ వచ్చినా ఎటు కాలు పీక. కూర్చోండి రైట్. బాబు గారు వచ్చిన వేళ మీ అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుందో. మెరుపుతీగా సిపాయి మీ ముగ్గురు ఓకే. ఇప్పుడు మా నాట్య గురువు వస్తాడు సార్. గురువా పంచభూతములు ముఖ పంచక పంచక అందరం వచ్చాం. ఇప్పుడు అసలైంది ఉంటే సార్ మూన్ వాక్ అంట. ఆర్గనైజరా బాబీ ఇదిగో బాను వెళ్ళి బాబు గారికి సంధించు. ఆహా కాదు, ఆ. నీవే అగ్రజుడివి, నీవే వెళ్ళము, నేను సంధిస్తా ఇక్కడ నుండి. బాగుంది నన్ను- ఇది. అరే, నన్ను అరే, పట్టుకోకండి. ఒక్క నిమిషం. నన్ను కూడా పట్టుకోవద్దు. నన్ను అసలుకే పట్టుకోద్దు. జారిపోద్ది. ఏమైంది అలా పడితివి? అరే నన్ను పట్టుకోకండ్రా మీరు నాయన. ఇగో ఆ క్లోజ్ తో వెళ్ళి బాబు గారికి దండేసేయ్. టీవీ రా, టీవీ రా. పుత్ర పుత్ర దండేస్తారా? ఇంత బ్యాలెన్స్ తక్కువ కొడుకు పుట్టాడంటే నీకు. బాబు గారు ఎంత కష్టమైన సరే మీకు దండేస్తున్నాడు. పుత్ర చూడము. చీటింగ్ చీటింగ్. అదేంటి బాబు గారు అక్కడ ఉంటే నువ్వు వేసుకున్నావు? బాబు గారు అక్కర్లేరురా, ఇదిగో ఇక్కడ ఉన్నారు. అలా అయితే నేను కూడా వేసేదా. ఎందుకురా? ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి ఎప్పుడు పుత్ర ఈ టీం నేను వేసుకున్నదను. ఎందుకు? బాబు గారు ఇక్కడ కూడా ఉన్నారు. రాని ఆ ప్లేస్ నాకు ఒక్కడికే కాలు ముక్క. కత్తి యుద్ధంకి వెళ్ళేదాము. అది కరెక్ట్. వెళ్ళి ఖడ్గములు తీసుకురమ్ము. అది ఎవరో ఒకళ్ళు చేతికి ఉన్నారు కట్కాలి పాపం వాళ్ళు అందుకోలేరు. గబుక్కుని చెరొకటి ఎవరెవరికి యుద్ధం ఇప్పుడు కట్కాలు ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోకూడదు. స్ట్రైట్ గా నించొని కత్తియుద్ధం చేయి, మాతో కాదు. ఇక అయిపోయింది యుద్ధం. సో యువరాజు గారి జడ్జిమెంట్ ఏంటంటే కాళ్ళు బిడిపడి సింహాసనానికి పెళ్లికి అర్హత కోల్పోయి. అలా కాదు. మరి యుద్ధం చేయితే యుద్ధం చేసి ప్రూవ్ చేసుకోతే లేకపోతే నువ్వు పనికి మాలు సన్నాసి అంటాను నేను. చెయ్యి.
నీకా తూపురా? నీకా తూపురా రే? పుత్ర ఏమైనదిరా? ఇక నుంచి నేను పదవి విరమణ పొందుతున్నా. అరే పదవి విరమణ ఫస్ట్ తండ్రి తర్వాత నువ్వు అర్థమైందా? నేను పదవి విరమణ. వెళ్ళిపోతున్నా. పదవి విరమణ. ఎక్కడికి రా రే? బాయ్ బాయ్. నాటకం సమాప్తం. రోజా గారు ఇంప్రెస్ అయ్యారా వీళ్ళ విన్యాసాలు చూసి? నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది అసలు. మాకైతే ఎంటర్టైనింగ్ గా ఉంది, పాపం మీకే బాగుంది. బాబు గారు బాగుంది, వెరీ గుడ్, హిలేరియస్ గా ఉంది, గుడ్.